శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం 12వ రోజు పారాయణము. చతుర్వింశాధ్యాయము. అత్రి మహాముని చెబుతూ ఉన్నాడు, అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా, 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే చక్కటి ఉదాహరణ. అంబరీషోపాఖ్యానము. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చెయ్యాలనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం. దీనిని వదులుకోలేడు. అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించినవాడవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అంతఃపూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దూర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతీరుస్తాడు. ఇలా తన మనస్సుతో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించియున్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని మనోవ్యథ. అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటం వలనని జీవులకు ఆకలి కలుగుతోంది. దాని తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే
ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమమని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది. భూవర భూసురావమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణావమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడే ఉండగా కేవలం జన్మ వలననే గాక జ్ఞానం వలన, తపోమహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు సుమా. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు పెట్టి చూసినా బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది ఎంత మాత్రమూ కాదు. వాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి. చతుర్వింశోధ్యాయ సమాప్తః. పంచవింశాధ్యాయం విప్రుల ధర్మబోధ. అంబరీష, పురాకర్మానుసారియే నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాశ రజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలో ఏదీ నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాం. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేవా అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దాన్ని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. కర్తుం సాధ్యం యథాకాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్ కృతావకాశ వత్పశ్చాత్ భుం జీత్యేత్య పరే జగుః అనే శృత్యర్థం బోధక ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిన మంచినీళ్లను తాగుతాను. అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తిన్న దోషం రాదు. ద్వాదశ ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితమూ ఉంటుంది. ఇందువలన దూర్వాసుడు కోపించి శపించే అవకాశమూ ఉండదు. నా జన్మాంతర పాపము నశిస్తుంది. ఇదే నా నిర్ణయం అని అన్నాడు. అలా అంటూ వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు. నోటి దగ్గరి నీటి పాత్రనింకా నేల మీద పెట్టనైనా లేదు. అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు దూర్వాసుడు. చేతిలో జలపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగిందేమిటో గ్రహించేశాడు. చూపులతోనే కాల్చేస్తాడా అన్నట్లు చురచురా చూశాడు. మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లు రేరే దురహంకార పూరిత రాజధమా, అతిథినైన నేను లేకుండానే ద్వాదశీ పారణ చేస్తావా? స్నానం చెయ్యకుండా భోజనమును చేసేవాడు మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనమును చేసేవాడు అశుద్ధంలో పురుగు వలె మలాషియే అవుతాడు. పక్వమైనది గాని, ఫలం గాని, పత్రం గాని, నీళ్లు గాని భోజనార్థంగా భావించి సేవించినదేదైనా సరే అది అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ చేత అంగీకృతుడనైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్నప్రతినిధిగా జలపారణమును చేశావు. బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువునకు భక్తుడు ఎలా అవుతావు? యథా పురోధనస్వస్య మదమోహాన్ మహీపతే, నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దూర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసిలి నొగ్గినవాడై, మునీంద్ర, నేను పాపినే, పరమ నీచుడనే, అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడను గనక ఏ అభిజాత్యాహంకారం వల్లనో తప్పునే చేశాను. కాని నువ్వు బ్రాహ్మణుడమైన కారణముగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళెవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు. అయినా సరే ఆ దూర్వాసుని కోపం రవ్వంత కూడా తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవ్వంత ఎడంగా వెళ్లి, ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు.
కానీ నేనలాంటి వాణ్ణి కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను. చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జువానిగాను, వికృతమైన ముఖం కలవానిగాను, క్రూరుడైన బ్రాహ్మణునిగాను, జ్ఞానశూన్యుడైన క్షత్రియునిగాను, అధికారం లేని క్షత్రియునిగాను, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవేదిగాను, నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడవైన బ్రాహ్మణునిగాను 10 జన్మలను అనుభవించు అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని ఆంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలచి గృహ్ణామి అని ఊరుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు? వీనికి ఇంకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు. కాని సర్వజ్ఞుడైన శ్రీహరి దూర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞల నుంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, చిట్ట చివరికి శివ బ్రహ్మలని కూడా శరణు కోరాడు. కాని అతను వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప తెగించి ఎవరూ అభయాన్ని ఇయ్యలేదు. 15వ సమాప్తః. 26వ. ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణువు లోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్రా సుశోభిత మహోరస్కుడవైన నీవే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దూర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా 12 ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. 12 దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కాని బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తిని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని వధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను తాబేలునవుతాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం
వికృతాననం గల నరసింహ రూపావతారధారుడినవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన, అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయా మానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని, బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు, అంటే బలరాముడుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకుడైన బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను. దుర్వాస, నా దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. దేశ కాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక పునః శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే షడ్వింశాధ్యాయ సమాప్తః.